హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో టైటిల్ ఒక బ్యాక్గ్రౌండ్కి మనం టైటిల్ స్టార్టింగ్ టైటిల్ కానీ ఎండింగ్ టైటిల్ కానీ టైటిల్స్ క్రియేట్ చేస్తాం. అదే ఈడిఎస్లో మనం టైటిలింగ్ చేయాలంటే ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో టీ అని ఉంది. ఇక్కడ క్రియేట్ టైటిల్ అనే సింబల్ ఉంది. క్లిక్ చేసామనుకోండి మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. క్రియేట్ టైటిల్ ఇన్ వీడియో ఛానల్ ట్రాక్ టీ అంటే ఇక్కడ మీకు టైమ్ లైన్లో ఇక్కడ టీ ఉంది చూడండి, అది ట్రాక్ మాట. నెక్స్ట్ క్రియేట్ టైటిల్ ఇన్ ట్రాక్ 1, నెక్స్ట్ క్రియేట్ టైటిల్ ఇన్ న్యూ టైటిల్ ట్రాక్, నెక్స్ట్ కలర్ బార్స్, కలర్ మ్యాటిక్, క్విక్ టైటిలర్, ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం క్రియేట్ టైటిల్ ఇన్ వీడియో ఛానల్ క్లిక్ చేసిన. మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండో పేరు క్విక్ టైటిలర్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి పక్కన కొన్ని టూల్స్ ఉన్నాయి, టైటిల్కి సంబంధించిన కొన్ని టూల్స్. నెక్స్ట్ పైన మెనూ బారు, నెక్స్ట్ కింద టైటిల్ ఎఫెక్ట్స్, మనకు చాలా ఇస్తాడు టైటిల్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ టైటిల్ సింబల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం తర్వాత. నెక్స్ట్ టైటిల్కి సంబంధించిన ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ నేను కొంచెం పక్కకి డ్రాగ్ చేసుకొని మీకు టైమ్ లైన్లో చూస్తే మనకి ఇదిగోండి చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియోకి రెండింటి మధ్యలో వచ్చింది చూడండి. ఇప్పుడు సమ్ టైటిల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని సమ్ ఫన్నీ కింద చూస్తే మీకు ఇక్కడ ఈ టైటిల్ ఎఫెక్ట్ సెలెక్ట్ అయి ఉంది, అందుకే ఆ కలర్ వస్తుంది. ఆ ఎఫెక్ట్స్ అన్ని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఫన్నీ వీడియోస్ అని టైప్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే సేవ్ అనాలి. ఇది సేవ్ ఆప్షన్. సేవ్ అని క్లిక్ చేస్తే మనకు వచ్చింది, విండోలో వచ్చింది. కానీ ఏంటంటే కింద మీకు టైమ్ లైన్లో చూస్తే సపరేట్గా వచ్చింది. మన బ్యాక్గ్రౌండ్కి మధ్యలో వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ముందుంది, మధ్యలో టైటిల్ వచ్చింది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కట్ అయింది. ఇప్పుడు సపరేట్గా తీసుకోవాలన్నా మనం డ్రాగ్ చేసుకోవచ్చు, పై లైన్లోకి డ్రాగ్ చేసుకొని దగ్గర డ్రాగ్ చేసుకోవచ్చు. ప్లే చేసి చూస్తే మీకు ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మళ్ళీ ఈ టైటిల్ మనకు కావాలనుకుంటే పక్కకి డ్రాగ్ చేసుకోవచ్చు. సేవ్ చూస్తే మీకు చూడండి. కానీ ఈ టైటిల్లో ప్రాబ్లం ఏంటంటే మనకి మధ్యలో వస్తుంది, ఇలా మధ్యలో రాకూడదు. మనకి ఎంతసేపు పైన రావాలి, లేకపోతే కింద ఇది ఇక్కడ టీ అని ఉంది చూడండి, దీన్ని ఏంటంటారంటే టైటిల్ అంటారు. ఇది టైటిల్ ట్రాక్. పైన మనకి ఇది వీడియో ట్రాక్స్, ఈ టైటిల్ ట్రాక్స్, కింద ఆడియో ట్రాక్స్. ఇవి ఓకే, 3 ట్రాక్స్ ఉంటాయి. ఇది టైటిల్ ట్రాక్. ఇక్కడ వస్తే మనకి బెనిఫిట్. ఓకే, మనకి దానికోసం ఏంటంటే క్రియేట్ టైటిల్ ఇన్ T1 ట్రాక్ అన్నాడు. T1 అంటే ఇక్కడ చూడండి మీకు T1 అంటే ఇది. ఇప్పుడు చూస్తే క్రియేట్ టైటిల్ ఇన్ T1 ట్రాక్ క్లిక్ చేసిన సేమ్ ఆప్షన్స్ వస్తాయి. మనం ఒక టైటిల్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఫన్నీ వీడియోస్ సేవ్. ఇప్పుడు చూడండి మీకు టైటిల్ ట్రాక్ కింద ఉంది. నెక్స్ట్ మనకి వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో పైన ఉంది, అయినా సరే మనకు టైటిల్ కనబడుతుంది. అందుకే దీనికి సపరేట్గా టైటిల్ ట్రాక్ అన్నాం. ఓకే, నెక్స్ట్ ప్లే చేసి చూద్దాం. ఓకే, ప్లే అయింది. కానీ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ మీకు టైటిల్ ఓపెన్ అయ్యేప్పుడు ఒపాసిటీతో ఓపెన్ అవుతుంది, ఎండింగ్ కూడా ఒపాసిటీతో ఎండ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనకి టైటిల్లో ఒపాసిటీ ఇస్తాడు. మీకు కొంచెం టైటిల్ కిందకి డ్రాగ్ చేసుకున్నారు అనుకోండి, ఇది ఎఫెక్ట్. ఇక్కడ మీకు ఈ చివరను చూడండి, ఆ ఒపాసిటీ 0లో ఉన్నట్టు, ఇక్కడ 100% ఉన్నట్టు. ఇప్పుడు సపోజ్ నేను ఇది ఫస్ట్ ఇక్కడి నుంచి రావాలి, జరుపుకోవచ్చు మనం. ఇది ఇక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ప్లే చేస్తే అది ఒపాసిటీ మాట, ఎల్లో సింబల్ ఉంది కదా, అది ఒపాసిటీ.
చూడండి. ఇలాగా మన టైటిల్లోకి రావాలి అంటే ఇక్కడ క్రియేట్ టైటిల్ ఇన్ ట్రాక్ 1 T1 ఇది మనకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్ 1లో మనకు ఓకే ఫన్నీ వీడియోస్ ఉంది. నాకు ట్రాక్ 2 కావాలి, కానీ ఇక్కడ ఏంటి ట్రాక్ 1 ఉంది. ఇంకోటి కావాలి అంటే ఇక్కడ మీరు టీ కింద క్లిక్ చేసి క్రియేట్ టైటిల్ ఇన్ న్యూ టైటిల్ ట్రాక్. న్యూ కొత్తగా మనం ఒక టైటిల్ ట్రాక్లో కొత్తగా మనకు టైటిల్ కావాలి అన్నప్పుడు క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇంకో ట్రాక్ వచ్చింది. చూస్తే చూడండి ఇక్కడ 2 ట్రాక్ 2. ఇప్పుడు ఇక్కడ మనం సపోజ్ ఒకటి ఇచ్చాం, ఎంజాయ్ అన్నాం. వేరే ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. సేవ్ అంటున్నా, వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే మీకు ట్రాక్ 2లో వచ్చింది. చూడండి, ట్రాక్ 1లో ఏమో మనకి ఫన్నీ వీడియోస్ ఉంది, ట్రాక్ 2లో ఏమో ఎంజాయ్ ఉంది. సపోజ్ కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లే అవ్వాలి, ఇది ఇక్కడ నుంచి ట్రాక్ 2 మనకి ఇక్కడ దా ప్లే అవ్వాలి. ఇప్పుడు చూస్తే ప్లే చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఎంజాయ్ ప్లేస్మెంట్ మార్చాలి అనుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసుకొని ఇది మనం చేంజ్ చేయాలి, పొజిషన్ చేంజ్ చేయాలి. ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు. సేవ్ అనాలి తర్వాత. ఇప్పుడు చూస్తే ఇలాగా సెకండ్ ట్రాక్, థర్డ్ ట్రాక్ అలాగే మనం ఒక టైటిల్ క్రియేట్ చేసుకోవడం కోసం కొత్తగా ట్రాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన ట్రాక్స్ మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ట్రాక్స్ క్రియేట్ చేసుకొని ఒక టైటిల్ కానీ లేకపోతే ఎండ్ ఒక వీడియోకి ఎండ్ టైటిల్ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ బార్స్. ఇక్కడ చూడండి, కలర్ బార్స్, కలర్ మ్యాటిక్, క్విక్ టైటిలర్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు అసలు అంటే సపోజ్ నాకు ఒక కలర్ బార్ కావాలి. నేనేం చేస్తానంటే తీసుకొని కలర్ బార్. అసలు కలర్ బార్ అంటే ఏంటంటే మనకి ఒక వీడియో ప్లే ముందు వస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే డిఫరెంట్ కలర్ బార్స్ ఉంటాయి. చూస్తే మీకు ఇవన్నీ కలర్ బార్స్. ఇందులో మనకు కావాల్సింది సెట్ చేసుకోవచ్చు. ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది. పాత VCDస్లో ఎక్కువ ఉంటుంది. అదేంటంటే ఓకే క్లిక్ చేసి ప్లే చేస్తుంటే ఏమవుద్దంటే మనకి మూవీకి ముందు వచ్చుద్ది. ఫస్ట్ ఇలాగ ఇలాగా ఒక ఎఫెక్ట్. ఇది కూడా మనకేంటంటే ఒక వీడియో ముందు ఒక ఎఫెక్ట్ కావాలి అంటే ఇలాంటి కలర్ బార్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా ఉంటాయి. ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చేంజ్ అవుతుంటుంది. మనకి ఎక్కువ ఓల్డ్ VCDస్లో మనకి ఇవి కనబడుతూ ఉంటాయి. చూస్తే ఇలాగా నెక్స్ట్ ఇదొకటి ఫైనల్. ఇది నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ వచ్చేసరికి స్పెషల్ బార్ అని ఉంది. అదేంటంటే మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి టోన్ కలర్ మారుస్తున్నా. ఇది కూడా సేమ్ అంతే, కొంచెం ఎఫెక్ట్ మారుద్ది అంతే. కలర్ బార్స్లో ఒక టైప్. ఓకే అని క్లిక్ చేసి ప్లే చేస్తే ఇలాగ అప్లై అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి దాని కింద కలర్ మ్యాటీ ఉంది. మ్యాటీ అంటే ఒక కలర్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ నాకు స్టార్టింగ్ వీడియో దగ్గర కలర్ మ్యాటీ కావాలి అంటే ఇక్కడ కలర్స్ లేవు, సెట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మన కలర్స్ వస్తాయి. ఫస్ట్ రెడ్ ఓకే అన్నాను. ఇక్కడ చూడండి కలర్స్ దగ్గర 1 అని పెట్టుంది. ఓకే అంటున్నాను నేను. ఇప్పుడు చూస్తే
ఓన్లీ రెడ్ వచ్చింది, కింద కాబట్టి ఫ్రేమ్స్ రన్ అవుతున్నాయి. అంటే ఒక సింగిల్ కలర్ పెట్టుకున్నాం. ఓకే, కానీ నాకేంటంటే సింగిల్ కలర్ కాదు 3-4 కలర్స్ కావాలి అన్నప్పుడు ఇక్కడ 4 కలర్స్ అని ఇచ్చేసి ఇక్కడ నాకు ఫస్ట్ రెడ్, సెకండ్ గ్రీన్, మీకు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది, థర్డ్ సమ్ పింక్, ఫోర్త్ సమ్ బ్లూ షూ. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి కలర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ డ్యూరేషన్, సపోజ్ డ్యూరేషన్ అంటున్నా డైరెక్షన్, ఆ వీడియో కలర్ ఒక డైరెక్షన్ మారుస్తున్నాం, మార్చి ఓకే అన్నాం అనుకోండి, చూడండి ఇలాగా ఒక డైరెక్షన్ మారుద్ది. నెక్స్ట్ ఇక్కడ 4 కలర్స్ కాకుండా ఒక 10 కలర్స్ పెట్టుకుంటే దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాయి. ఈ 4 కలర్స్లోనే మనకు షేడ్స్ వస్తాయి కదా, ఆ షేడ్స్ అడ్జస్ట్ అవుతాయి. ఇలాగ మనం టైటిల్ పైన మనం ఏదైనా దీని మీద కూడా టైటిల్ ఇచ్చుకోవచ్చు, అందుకోసమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి టైటిల్లో క్విక్ టైటిలర్ అని ఉంది. అంటే ఏం లేదు, మనం డైరెక్ట్గా టైటిలర్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడికి ఈ ఆప్షన్స్ కానీ ఇవన్నీ మనకి క్విక్ తొందరగా రావడం కోసం క్విక్ టైటిలర్లోకి వెళ్తే డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చితే లైక్ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.